హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి ఒక ట్రెండింగ్ బ్రౌచర్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీని విడ్త్ వచ్చేసి నేను 1.5 ఇంచ్ తీసుకున్నాను, అలాగే లెంత్ వచ్చేసి 4.5 ఇంచ్ తీసుకున్నాను. మీరు ఎక్స్ట్రా కావాలంటే విడ్త్ వచ్చేసి ఇంకొక హాఫ్ ఇంచ్, అలాగే లెంత్ వచ్చేసి ఒక 1.5 ఇంచ్ వరకు పెంచుకోవచ్చు. బట్ నేనైతే ఇంతే పెట్టుకున్నాను అనమాట. మరీ ఎక్కువ లాంగ్ అయితే కనుక మనకి హ్యాండ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, ఆర్మ్ హోల్లోకి. సో యాక్చువల్లీ ఇది వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ మీకు థంబ్నెయిల్లో చూపించాను కదా. సో ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్వి మగ్గం వర్క్ ప్యాచెస్ అనేవి ఇప్పుడు బ్లౌజెస్కి బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ హ్యాండ్స్కి కానీ అలా పెట్టుకుంటున్నారు కదా. సో ఒక మంచి బ్రౌచర్ ఆర్ మగ్గం వర్క్ ప్యాచ్, ఆరి వర్క్ ప్యాచ్, ఇంకా మీ ఇష్టం. నాకైతే ఎగ్జాక్ట్గా దీన్ని ఏం తెలీదు. అండ్ దీనికోసం వచ్చేసి నేను ఇక్కడ ప్లేటెడ్ స్టోన్స్ తీసుకున్నాను అనమాట. నేను ఇక్కడ నా ప్యాచ్కి తీసుకున్న లెంత్కి కరెక్ట్గా అయితే ఒక 2 స్టోన్స్ అయితే సరిపోతాయి. మీరు ఇంకొంచెం లెంత్ ఎక్కువ పెట్టుకుంటే కనుక ఒక 3 స్టోన్స్ వచ్చేలాగా పెట్టుకోండి. అప్పుడు మీకు ఇంకా లుకింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ దీని చుట్టూ అయితే కనుక నేను ఒక షుగర్ బీడ్ లైన్ వేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను గమ్తో స్టిక్ అయినది చేసుకున్నాను అనమాట. దాని తర్వాత నేను నీడిల్తో, నార్మల్ నీడిల్ ఉంటుంది కదా, సో దాంతో స్టిచ్ చేస్తాను. ఒక్కొక్కసారి మనం నార్మల్ నీడిల్తో స్టిచ్ చేసినా కూడా ఏమవుతుందంటే కొంచెం లూజ్ అయిపోతూ ఉంటుంది కదా. సో ఫస్ట్ గమ్ అనేది వేసేసుకుని తర్వాత నీడిల్తో వేసుకుంటే కొంచెం ఫిక్స్డ్గా అలా ఉంటుంది. అండ్ ఇది ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత నేను బంచ్ బీడ్స్ తీసుకున్నాను. 3mm బంచ్ బీడ్స్ తీసుకున్నాను. మీరు ఇంకా కావాలన్నా కొంచెం పెద్దవైనా తీసుకోవచ్చు, లేదా ఇంకొంచెం చిన్నవైనా తీసుకోవచ్చు. నేను తీసుకున్న విడ్త్కి వచ్చేసి ఇక్కడ స్టోన్ చుట్టూ ఒక 2 లైన్స్ మాత్రమే బీడ్స్ పడతాయి అన్నమాట. అండ్ మిగిలిందంతా కూడా ఆల్ ఓవర్లో ఫిల్ చేసేస్తాను. ఈ వీడియో అయితే చాలా అంటే చాలా లెంత్ ఉంది, ఆల్మోస్ట్ ఒక 10 minutes ఉందన్నమాట. మీరు ఈ వీడియో అంతా చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నేను మధ్యలో కొన్ని చిన్న చిన్న టిప్స్ కూడా షేర్ చేస్తాను. సో మీరైతే అవి మిస్ అవ్వకుండా ఉండొచ్చు అనమాట వీడియో లాస్ట్ వరకు చూస్తే. అండ్ ఇక్కడ వచ్చేసి ఐ షేప్ కుందన్స్ అనేది స్టిక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కనుక ఇక్కడ మనం వేసుకున్న స్టోన్కి ప్యాచ్ లాగా అనమాట, అంటే చుట్టూ ఒక చిన్న బంచ్ లాగా క్రియేట్ చేస్తున్నాను. దాని తర్వాత మిగిలిన ప్లేస్లో వచ్చేసి అక్కడక్కడ కుందన్స్ అనేవి నేను స్టిక్ చేసేసుకున్నాను. దీనికైతే పర్టికులర్గా ఇదే డిజైన్ అని ఏం లేదు, బట్ మిగిలిన స్పేస్ అంతా కూడా మొత్తం ఫిల్ చేసేసుకోవడమే అనమాట. నేనైతే కుందన్స్ చుట్టూ ఇక్కడ గోల్డ్ బీడ్స్ అనేవి స్టిచ్ చేసేస్తున్నాను, అదే షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకుంటున్నాను. మీరు ఇంకా కావాలంటే మల్టీ కలర్ బీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడైతే గోల్డ్ కలర్ తీసుకున్నాను అనమాట. బేస్ క్లాత్ వచ్చేసి మీరు కావాలంటే కనుక వేరే కలర్ క్లాత్ అయినా తీసుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. బట్ గోల్డ్ అయితే ఏంటంటే మనకు అన్నిటి మీదకి మ్యాచ్ అయిపోతుంది. అండ్ నేను ఇక్కడ తీసుకున్న వర్క్ అంతా కూడా మొత్తం గోల్డ్ కలర్తోనే తీసుకున్నాను అనమాట. వేరే కలర్స్ ఏది యాడ్ చేయలేదు. మనం వేటి మీదకైనా ఈజీగా సెట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడైతే కనుక ఈ స్టోన్ స్టిక్ అయిపోయింది అనమాట. నేను ఇక్కడ వచ్చేసి నార్మల్ నీడిల్తో ఒక 2 టైమ్స్ అయితే పర్ హోల్కి వేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఒక 3 అయినా 4 అయినా వేసుకోవచ్చు. అండ్ ఇంకొక మెయిన్ టిప్ వచ్చేసి ఏంటంటే మనం ఇక్కడ ప్లేటెడ్ కుందన్స్కి కింద గమ్ వేస్తాం కదా, అవి జస్ట్ ఓన్లీ కింద బేస్ వరకు మాత్రం అంటుకుంటే సరిపోతుంది. నార్మల్గా మనం చిన్న చిన్న కుందన్స్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే గ్లూ అనేది అవుట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అలా అవుట్ అయిపోయేలాగా మీరు కనుక ఈ కుందన్కి గ్లూ ఎక్కువ వేశారనుకోండి, మనకి నార్మల్ నీడిల్తో స్టిచ్ చేసుకున్నప్పుడు కష్టం అవుతుంది. ఎందుకంటే గమ్ అనేది ఆరిపోయిన తర్వాత దాంట్లోకి నీడిల్ అనేది ఇంజెక్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి నీడిల్ అనేది వంగిపోతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మిగిలినదంతా కూడా నేను ఏం చేస్తున్నానంటే సీక్వెన్స్ అలాగే చిన్న చిన్న షుగర్ బీడ్స్ అవే వేసేసుకుంటున్నాను అనమాట. అంటే నార్మల్గా ఇందులో యూజ్ చేసిన బీడ్సే వేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా చిన్న సైజ్ బీడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మొత్తం కంప్లీట్గా ఎక్కడ కూడా కింద బేస్ వేసిన గోల్డ్ క్లాత్ అనేది పైకి ఎలివేట్ అవ్వకుండా నేను మొత్తం ఫిల్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మిడిల్లో సీక్వెన్స్ వేసుకుంటున్నాను. మీరు ఇంకా కావాలంటే వేరే ఏదైనా కలర్ బీడ్స్ కానీ లేకపోతే వేరే కలర్ సీక్వెన్స్ కానీ మల్టీ కలర్ సీక్వెన్స్ కానీ అలా వేసుకోవచ్చు. మన ఆప్షనల్ అనమాట కంప్లీట్గా. అండ్ నేను ఇక్కడ ఫ్రేమ్ నుంచి తీసేసిన తర్వాత బ్యాక్ సైడ్లో ఒకసారి గ్లూ అనేది అప్లై చేసేసుకుంటున్నాను. ఇలా అప్లై చేసేసుకొని నేనైతే ఒక 1 ఇంచ్ అటువైపు 1 ఇంచ్ ఇటువైపు ఒక 4 సైడ్స్ కూడా క్లాత్ అనేది ఉంచుకొని కట్ చేసుకున్నాను. ఒకవేళ ఇన్ కేస్ మీ దగ్గర ఇంత క్లాత్ లేకపోతే ఎలాగో అది కూడా నేను టిప్ అనేది చూపిస్తాను చూడండి.
అండ్ ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ కూడా తీసుకున్నాను, అలాగే పేపర్ సాఫ్ట్ తీసుకున్నాను. ఎందుకంటే ప్యాచ్ అనేది మనం స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఏమంటారు, ఇలా వేలాడిపోతున్నట్టు ఉండకుండా కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో ఇదే విధంగా అయితే నీట్గా ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. పేపర్ సాఫ్ట్కి లైనింగ్కి మొత్తం అంతా స్టిచ్ వేసుకుంటున్నాను. కిందకైతే వెళ్ళదు, బికాజ్ మనము బీడ్స్ అవన్నీ స్టిచ్ చేసి ఉన్నాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్కి, సో అందుకనేసి. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనం ఫోల్డ్ చేసి కుట్టుకునేటప్పుడు మనకి అక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఐ మీన్ జరీ లైన్ అనేది వేసాను చూడండి. ఆ జరీ లైన్ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా ఫోల్డ్ అవ్వాలన్నమాట. లేదంటే కనుక మనం వేసుకున్న బేస్ క్లాత్ బయటకు ఎలివేట్ అయింది అనుకోండి, బాగోదు. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసి ఏంటంటే, ఒకవేళ ఇన్ కేస్ మన దగ్గర ఉన్న క్లాత్ కనుక సరిపోకపోతే అప్పుడైతే కనుక నేను ఈ విధంగా ఇక్కడ యాడ్ చేశాను. అంటే యాక్చువల్లీ నేను కట్ చేయడమే చిన్నగా కట్ చేశాను అనమాట, ఈ టిప్ మీతో షేర్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ చిన్నగా ఫోల్డ్ చేసేసుకొని దీనికి కూడా కొంచెం గ్లూ అనేది అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకున్నా పర్లేదు, చేసుకోకపోయినా పర్లేదు. ఇలా అప్లై చేసేసుకొని ఇది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనము అటు సైడ్ది స్టిచ్ చేసేసుకున్నాం కదా, సో మళ్ళీ ఇదిగోండి ఇటు సైడ్ కూడా కార్నర్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా రావాలి. అప్పుడే మనకి ప్యాచ్ అనేది ఫినిషింగ్ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను వచ్చేసి మ్యాచింగ్ థ్రెడ్ తీసుకున్నాను. అంటే నేను ఫుల్ గోల్డ్ వేయలేదన్నమాట, కింద బేస్ వచ్చేసి హాఫ్ గోల్డ్ క్లాత్ వేసాను. హాఫ్ గోల్డ్ క్లాత్ వేయడం వల్ల ఏంటంటే మనకి పైన ఎక్కువ కనిపించదు అనమాట. అంటే ఫుల్ గోల్డిష్గా కనిపించకుండా ఈ హాఫ్ గోల్డ్ అలాగే మనం వేసిన వర్క్ ఫుల్ గోల్డ్ వర్క్ మనకి సెటిల్డ్గా కనిపిస్తుంది. నేనైతే ఈ గ్లూ అవేమీ ఆరకుండానే స్టిచ్ చేసేస్తున్నాను. ఎందుకంటే స్టిచ్ చేసిన తర్వాత కొంచెం ఆరిందనుకోండి లోపల వాటికి కూడా కొంచెం స్టిక్ అవుతుంది కాబట్టి స్టిఫ్గా ఉంటుంది. అండ్ నేను ఇక్కడ మ్యాచింగ్ థ్రెడ్ తీసేసుకున్నాను. మ్యాచింగ్ థ్రెడ్ తీసుకొని మనం చిన్నగా వేసుకోవాలన్నమాట. బికాజ్ ఎందుకంటే ఇది అవుట్ సైడ్లో కదా మనం స్టిచ్ వేసేది, సో దానివల్ల చాలా చిన్నగా వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది. పెద్ద పెద్ద స్టిచెస్ అయితే అస్సలు వేసుకోవద్దు, చాలా చిన్నగా మనకి ఆ కింద వేసుకున్నది ఐ మీన్ ఫోల్డింగ్ ఉంది కదా, సో కింద ఫోల్డింగ్ పైన ఫోల్డింగ్ దగ్గరగా వచ్చేలాగా మనము టైట్గా అనేది వేసుకోవాలి. ఇదే ప్యాటర్న్లో మొత్తం చుట్టూరు అయితే స్టిచ్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడికి వేసేసుకున్నాను. లాస్ట్గా ఇదిగోండి ఇది ఉంది కదా, సేమ్ మళ్ళీ ఇదే ప్రాసెస్ రిపీట్ అనమాట. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని చెప్తున్నాను కదా, సైడ్స్ అయితే కనుక మనం వేసుకున్న గోల్డ్ క్లాత్ అస్సలు ఎలివేట్ అవ్వద్దు. ఎలివేట్ అయితే కనుక అస్సలు బాగోదన్నమాట. సైడ్ ఏమో హాఫ్ గోల్డ్, మిడిల్లోనేమో ఫుల్ గోల్డ్ వర్క్ లాగా కనిపిస్తుంది. నేనైతే ఫైనల్గా స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇక్కడికి వచ్చేసి ఒక హాఫ్ వర్క్ కంప్లీట్ అయినట్టు. ఇంకా మెయిన్ టాస్క్ వచ్చేసి దీనికి కింద బీడ్స్ వేయాలన్నమాట, బీడ్స్ హ్యాంగింగ్. అండ్ నేను ఇక్కడ వచ్చేసి డ్రాప్ షేప్ బీడ్స్ తీసుకున్నాను, హాఫ్ వైట్ ఆర్ ఫుల్ వైట్ మీ ఇష్టము. అండ్ కడ్దానా వచ్చేసి 2mm కడ్దానా, అలాగే 3mm బంచ్ బీడ్స్ తీసుకున్నాను. స్టార్టింగ్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఒక లాక్ వేసుకొని ఒక 2 కడ్దానా, అలాగే ఒక బంచ్ బీడ్, మళ్ళీ ఒక 2 కడ్దానా, మళ్ళీ ఒక బంచ్ బీడ్. ఇదే విధంగా నేనైతే 6 టైమ్స్ రిపీట్ చేశాను అనమాట. 6 టైమ్స్ రిపీట్ చేసిన తర్వాత ఒక బంచ్ బీడ్ వేసుకొని మళ్ళీ ఒక కడ్దానా, అలాగే ఒక పర్ల్ బీడ్ వేసుకుని పర్ల్ బీడ్కి మళ్ళీ ఒక బంచ్ బీడ్ కూడా వేసుకుంటున్నాను. బంచ్ బీడ్ ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. బంచ్ బీడ్ వేసుకున్న తర్వాత మనము సేమ్ అదే బీడ్లోంచి మిగిలిన బీడ్స్ అన్నిటి లోపల నుంచి మనం ఎగ్జాక్ట్గా ఎక్కడైతే స్టార్ట్ చేసామో సో అక్కడికి తీసుకొచ్చేసి ఎండ్ చేసేయాలన్నమాట నీడిల్ని. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఆ బీడ్ అనేది కింద వదిలేసి మిగిలిన బీడ్స్ అన్నిటిలోంచి లోపలికి తీసుకొచ్చేయాలి. అండ్ ఈ బీడ్స్ సైజ్ ఐ మీన్ హ్యాంగింగ్ సైజ్ అనేది ఎంత పెట్టుకోవాలి అంటే కనుక నేను నార్మల్గా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేను ఇంకొక స్టోన్ వేసాను కదా పైన, స్టోన్ దగ్గర కంటే తీసుకున్నాను. మీరు కావాలంటే సేమ్ 4.5 ఇంచ్ కూడా పెట్టేసుకోవచ్చు, లేదా దానికంటే ఇంకా హైట్ కూడా పెట్టుకోవచ్చు ఈ హ్యాంగింగ్స్ అనేవి. బట్ నేనైతే ఇలా అయితే మనకి సెటిల్డ్గా ఉంటుంది. అంటే మనకి ఎక్కువ లెంత్ అయిపోయినా కూడా ఏంటంటే చిక్కు పడిపోవడము లేకపోతే తెగిపోవడము అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైనా మనకి మినిమల్ సైజులో అనేది తీసుకుని వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉందన్నమాట. నార్మల్గా మనము ఫ్లవర్స్కి అలా పెడతాం కదా క్లిప్స్,
పైన ఒకటి కింద ఒకటి అయితే కనుక యాడ్ చేసేసుకుంటే మనకి ఇదిగోండి ఇక్కడ పిక్లో చూపిస్తున్నాను చూడండి, బ్లౌజ్కి ఇలా పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఏవైనా పట్టు శారీస్కి మగ్గం వర్క్ చేయించుకొని ప్లెయిన్ బ్లౌజెస్ ఉంటాయి కదా, సో అలాంటి వాటికి పెట్టుకోవచ్చు. మనం కావాలంటే ఇంకా ఇలా ఫ్లవర్స్ లాగా చేయించుకుంటే హ్యాండ్స్కి పెట్టుకోవచ్చు. ఇంకా మన ఇష్టం అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.